సంక్షేమ శాఖకు ఆయన మంత్రి, సౌమ్యుడిగా పేరున్న పెద్ద మనిషి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత. ఉద్యమ పార్టీలో అధినేత కేసీఆర్కు కుడిభుజం. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి చీఫ్ విప్, ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్. అలాంటి నాయకుడు ఓ ఫోన్లో మాట్లాడిన మాటలు వైరల్గా మారి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక తన ప్రత్యర్థుల చేతికో కొత్త ఆయుధాన్ని ఆయనే అందించారని అంటున్నారంతా. ఎతికి ఎవరా మంత్రి? ఏమిటా వైరల్ అవుతున్న కాల్ రికార్డ్? ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎందుకు బేరాలాడారు? ఎతికి విపక్షానికి ఆయన ఇచ్చిన అస్త్రం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయనే కొప్పుల ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ మాత్రమే కాదు, మంచి సిన్సియర్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నారు. తన పనేదో తాను చేసుకువెళ్లే రకం. ఎలాంటి పరిస్థితి వచ్చినా మౌనమే సమాధానం అంటారు. అలాంటి ఈశ్వర్ హఠాత్తుగా బరస్ట్ అయ్యారు. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఫోన్ కాల్స్ చేయడం, ఎన్నికల నిబంధనలను విస్మరించి ఓట్ల కోసం బేరాలాడడం, అది కూడా ఓ ఎంపీటీసీ సభ్యునితో ఫోన్లో సంభాషించడం, ఇవన్నీ సంచలనానికి కారణమయ్యాయి. అసలు కొప్పుల ఏం మాట్లాడారో ఓసారి విందాం. అటువంటి పని చేయకు, ఇది పార్టీ. మనం ఏదైనా ఇస్తే మనమే ఇస్తాం తప్ప అవసరం లేదని చెప్పి అట్లా చేయకుండా ఎవరన్నా వస్తే నాకే మాట్లాడు. సరే సార్, ఓకే. వాళ్ళకి మంచి అమౌంట్ కూడా ఇప్పిద్దాం ఈసారి, కానీ పిస చేయకు అని చెప్పు. అది కొప్పుల కాన్వర్సేషన్. ఈ ఫోన్ కాల్లో పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుపై అసందర్భ కామెంట్స్ ఎందుకు చేశారో తెలియక క్యాడర్, లీడర్ తికమక పడుతున్నారట. అధిష్టానమే ఆయనతో అలా మాట్లాడించి ఉంటుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. పుట్ట మధు ఈటలకు సన్నిహితుడు కావడం వల్ల అలవాటులో పొరపాటుగా మాట్లాడి ఉంటారని కూడా అనుకుంటున్నారట. కానీ పార్టీ వ్యవహారం బయటకు మాట్లాడటం ఎంతవరకు సబబు అని గొనుక్కుంటున్నారట. ఓట్లున్నాయి చెప్పరాదు. కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయా సార్? నేను అంజనేయుని బీజేపీ వాళ్ళకు ఉన్నాయా? 900 ఓట్లున్నాయి మనకు ఎంపీటీసీలు. ఎన్నికల వేళ ఓటర్లకు గాలం వేయడం ఎంత సహజమో, డబ్బిచ్చి ప్రలోభాలకు గురి చేయడం అంతే సహజం. కానీ అధికార పార్టీలో సీనియర్ నాయకుడు అయ్యుండి, అది కేబినెట్ ర్యాంకు హోదా మినిస్టర్ అయ్యుండి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంపై దుమారం చెలరేగుతోంది. కాసేపు ఇదంతా పక్కన పెడదాం. కొప్పుల ఈశ్వర్ ఆరాగేరా నాయకుడు కాదు. ఇందాక చెప్పుకున్నట్టు సీనియర్ లీడర్, సిన్సియర్ లీడర్, అంతకుమించి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి. అలాంటి కొప్పుల ఫోన్ కాల్ వాయిస్ రికార్డు ఎలా బయటికి వచ్చిందన్నదే అసలు ట్విస్ట్. మనం ఏదైనా ఇస్తే మనమే ఇస్తాం తప్ప అట్లా చేయకుండా ఎవరన్నా వస్తే నాకే మాట్లాడు. సరే సార్, ఓకే. వాళ్ళకి మంచి అమౌంట్ కూడా ఇప్పిద్దాం ఈసారి, కానీ పిస చేయకు అని చెప్పు. ఇన్నాళ్ళు మర్యాద రామన్నగా ఉన్న కొప్పుల అమర్యాదగా మాట్లాడి తన పరువు తానే తీసుకున్నారన్నది క్యాడర్ మాట. ఇంతకాలం ఎవరి జోలికి వెళ్లని ఈశ్వర్ అవసరం లేకున్నా ఇంకొకరిని వివాదంలోకి లాగారని, పుట్టమధు రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికే వివిధ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ ఈయన చేసిన కామెంట్స్ వాటికి బలం చేకూర్చినట్టుగా మారిందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఈ కాల్ రికార్డింగ్ ఇంటి గుట్టును బయటపెట్టడమే కాకుండా పార్టీలో, ప్రభుత్వంలో కొత్త సంక్షోభానికి తెర తీసిందన్న టాక్ వినిపిస్తోంది. ఒక మంత్రిగా పార్టీ పరువే కాదు, ప్రభుత్వ పరువును కాపాడాల్సిన గురుతర బాధ్యతను విస్మరిస్తూ తానే స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల బేరసారాలు సాగించారని సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్ అవుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ముఖ్య నాయకుడిపై ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక అధిష్టానం ఆదేశమా అన్న విషయం అర్థం కాక తలలు పట్టేసుకుంటున్నారట ఆ జిల్లా గులాబీ తమ్ముళ్లు. అసలే హుజూరాబాద్ పరిణామంతో బీజేపీ బలపడుతున్న వేళ మంత్రి కామెంట్స్ గులాబీ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా చేశాయన్నది వారి వాదన. ఏమైనా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ముగ్గురు ముఖ్య నేతల్లో ఈటలకు సన్నిహితులుగా ఉన్న ఆ ఇద్దరిని మంత్రి పొమ్మనలేక పొగబెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే అదునుగా మంత్రి కొప్పుల పబ్లిక్ గా ఓటర్లను కొనుగోలు చేయడంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారట నేతలు. మరి లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటివి ఇంకెన్ని ట్విస్టులు బయటకొస్తాయో చూడాలి.